చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ పార్టీ పరిస్థితి అయితే రోజు రోజుకు చాలా ఇబ్బందికరంగా మారుతూ పోతూ ఉంది. రోజుకో సంఘటన ఆ పార్టీ పరువు నిలువన తీసేస్తూ ఉంది. ఏకంగా ఒక పార్టీ ఎంపీ అనే కాదు, ఇక్కడ ఎంత చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ గారు, వాళ్ళ తండ్రి గారు మైదుకూరు ఎమ్మెల్యే గారు పుట్ట సుధాకర్ గారు, వాళ్ళ తండ్రి గారు మైదుకూరు ఎమ్మెల్యే, ఈయన ఏలూరు ఎంపీ. వాళ్ళ మామగారేమో అంటే వాళ్ళ భార్య గారి తండ్రి గారేమో యనమల రామకృష్ణుడు గారు. యనమల రామకృష్ణ గారి కుమార్తె ఏమో ఇప్పుడు తుని ఎమ్మెల్యే దివ్య గారు. వాళ్ళ సిస్టర్ సాహిత్య గారినే పుట్ట మహేష్ యాదవ్ పెళ్లి చేసుకున్నది. వెళ్ళేక ఒక డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడం. ఏం సమాధానం చెబుతారు? మొన్నటికి మన ఏకంగా కూటమికి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు, ఆయన డ్రగ్స్ పార్టీలో పట్టుకోడు. పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్న డ్రగ్స్ పార్టీలు అయితే ఎవరో ఏకంగా పోలీసుల మీదే కాల్పులు జరిపారనే వార్త. వరుస పెట్టి ఇలా డ్రగ్స్లు అలా రాష్ట్రంలో తీసుకునే చిన్నపిల్లలు మహిళల మీద హత్యలు అత్యాచారాలు, దానికన్నిటికీ కారణం మళ్ళీ డ్రగ్స్ మద్యమే అని చెప్పి అటు చర్చ. మరోపక్క కూటమి ఎమ్మెల్యేలేమో మొత్తం అని కనుక నిజరూప దర్శనాలతో అట్లా ఒక వీడియోలు. ఇక వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయితే విచ్చలవిడిగా దోచుకుంటున్నారు అని చెప్పి ఆ విమర్శలు. చివరికి అటు ఐఏఎస్ అధికారులు, సెక్రటరీ స్థాయికి మించి ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా రహస్యంగా సమావేశమయ్యారని చెప్పి ఒక పక్క అది. అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ఏది మింగుడుపడనే అంశమే. ఎక్కడా కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే బాబోయ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ లేని చోట కూడా సిలువలు పలువలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు చివరికి ప్రచారం చేయడానికి స్పేస్ కూడా లేకుండా వన్ బై వన్ నిండిపోతూ ఉన్నాయి వీళ్ళ లీలలు, వీళ్ళ చేష్టలు. ప్రచారం ఏదైనా ఒక అంశం మీద వీళ్ళు ఇట్లా చేశారని ప్రచారం చేసేలోగానే ఇంకో 10 చుట్టుకుంటూ ఉన్నాయి. ఏకంగా కనుక డ్రగ్స్ పార్టీలలోనే దొరికిపోవడం ఏంటి ఎంపీలు? మరి దాని మీద ఏం సమాధానం చెబుతుంది వాళ్ళ పార్టీ అయినా వాళ్ళైనా? ఎదుటి వాళ్ళ మీద విచ్చలవిడిగా విరుచుకుపడేవాళ్ళు ఇప్పుడు ఒకటా రెండా వరుస పెట్టి. ఇంకా మనం తిరుమల చుట్టూ ఆ సంఘటనలు చెప్పాల్సిన అవసరమే లే. వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైందనుకోండి వ్యతిరేకత. ఇంకా దానికి తోడు వన్ బై వన్ యాడ్ అవుతూ ఇక వీళ్ళు ఈ వ్యతిరేకత నుంచి బయటపడలేని స్థాయిలోకి ఎందులో వీళ్ళ ప్రమేయం లేని ఎందులో, వీళ్ళ పార్టీ కీలక వ్యక్తులు ఇరుక్కుంది ఎందులో? డ్రగ్స్లోనా, మహిళల మీద ఈ అరాచకాల విషయంలోనా, దేవుళ్ళు దైవాలు ఈ విషయాల్లోనా, అవినీతి విషయంలోనా, దేంట్లో ఇరుక్కుంది? ఓయ్ నిజంగా